ఏం చేస్తున్నారు ఈ రోజు? నేను పాలక్ కార్న్ కట్లెట్ చేస్తున్నాను గీత. పాలక్ కార్న్ కట్లెట్. పాలక్ కార్న్ కట్లెట్ తయారు చేయడానికి లిఖిత మాధురి గారు రెడీగా ఉన్నారు. మరి పాలక్ కార్న్ కట్లెట్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, బ్రెడ్ పౌడర్ 1 కప్పు, స్వీట్ కార్న్ పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత. ఓకే, 1 2 3 స్టార్ట్. ఫస్ట్ ఈ ఆలు ఉడకబెట్టిన బంగాళదుంప, ఇంకా పాలకూర, ఓకే, కొంచెం బ్రెడ్ పౌడర్, ఓకే, తర్వాత కార్న్ పేస్ట్, స్వీట్ కార్న్ పేస్ట్ ఇది, ఓకే, ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర, ఓకే, గ్రీన్ చిల్లీ, కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేసుకున్న తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. యాక్చువల్గా నేను ఇలా చేసి పెట్టిన తెచ్చాను గీత, ప్రిపేర్ చేసింది, అది తీసుకుందాం. ప్యాన్ ఆన్ చేయండి. ఓకే, దీన్ని ఇప్పుడు మనం ఈ మైదా పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవాలి, సాల్ట్ ఇంకా వాటర్. ఇది ఏంటంటే జస్ట్ కొంచెం పైన ఒక లేయర్ లాగా రావడానికి అంతే, మనకి గ్రిప్ కోసం. దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటాం. షేప్ కావాలంటే చేసుకోవచ్చు. ఇలా మైదాలో ఒకసారి డిప్ చేసుకొని స్ప్రెడ్ చేసి మళ్ళీ మొత్తం వేసేస్తే ఊడిపోతుంది, ఇంకా డైరెక్ట్ ప్యాన్ విరిగిపోతుంది. ఇలా బ్రెడ్ పౌడర్ అద్దేసి దీన్ని ఈ ఆయిల్ మీద పెట్టుకోవడం. సో అన్ని ఇలానే చేసుకోవాలా? అన్ని ఇలాగే ఒక్కొక్కటి చేసుకుంటే మనకి ఫ్రీగా వస్తాయి. టర్న్ చేద్దాం. ఇది కూడా వేసేద్దాం. ఫ్రై అవుతుందండి, అవుతుందా? టైం కూడా అవుతూ ఉంది. అయిపోయిందండి. అయిపోయిందా? ఇట్స్ కమింగ్ టు ఫినిష్. అక్కడ సర్వింగ్ ప్లేట్ లో పెట్టాలి, నా చేతిలోకి రావాలి, అప్పుడే ఇది ఆఫ్ అవుతుంది. కొంచెం మాట చక్కగా ఏంటో గార్నిష్ కూడా చేసినట్టున్నారు. ఇట్స్ ఫినిష్. ఓకే, పాలక్ కార్న్ కట్లెట్. పాలక్ కార్న్ కట్లెట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది ఏంటి భయం వేస్తుంది నాకు, ఇది చిన్న కోడి పిల్ల. ఓకే, లోపల మీ ఇష్టం. ఇవి 2 లవంగాలు ఐస్, అదోకే. ఇవి టీత్, ఇదేమో సగ్గు బియ్యం. కోడి పిల్ల ఎలా ఉంటాయి? ఇది తినేస్తుంది. మీరు జడ్జెస్ కి తొందరగా ఇవ్వకపోతే ఇది తినేస్తుంది. ఓకేనండి, మరి చూసారు కదా, టైం ఏమో 12 నిమిషాల 35 సెకండ్లు అయింది. నలుగురు కూడా చాలా బాగా ఉండారండి. కానీ మా ముగ్గురికి బాగా నచ్చింది ఇవాళ లిఖిత మాధురి చేసిన పాలక్ కార్న్ కట్లెట్ అండి. ఓకే, కంగ్రాట్స్. నెక్స్ట్ లెవెల్ కి ప్రమోట్ అవ్వబోతుందా లిఖిత మాధురి గారికి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి నుంచి టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ అండి. ఓకే, కంగ్రాచులేషన్స్.